సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బోరగడ్డ అనిల్ గారికి ఈ రోజు పార్టీ ఆఫీస్‌లో రానీయలేదని చెప్పేసి సజ్జల గారు ఆయన రోడ్డు ఏది జగన్ గారి ఇంటి ముందే కూర్చోవడం అయితే జరిగింది. సో నిరసన తెలపడానికి కోసం అని చెప్పి. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడు బోరగడ్డ అనిల్ కాదు, బాధ్యత లేని అనిల్. ఒక పార్టీని మనం నమ్ముకున్నప్పుడు, ఒక పార్టీకి మనం అండగా మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో అధికారం ఉంది కదా అని కళ్ళు మిల్లు కానకుండా ఇష్టాంరీతిగా రెచ్చిపోయి నేను పెద్ద మగోడిని అనుకుంటే తర్వాత దోలు తీరిపోద్దన్న దానికి బోరగడ్డ అనిలే ఉదాహరణ. నిజంగా వాస్తవంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడలా, బయర్లు కమ్మేసే అధికారం మదంతో, డబ్బుందన్న అహంకారంతో ఏ రకంగా మాట్లాడాలో తెలియలే. దేవుళ్ళలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి వారి తల్లిని వారి బిడ్డలను కూడా మానభంగం చేస్తానన్న కుచ్చమైన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే బోరగడ్డ అనిల్. ఇప్పుడు మనం పార్టీలు నమ్ముకోవచ్చండి, ఒక అభిమానిగా పార్టీ గురించి మాట్లాడవచ్చు, పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి మాట్లాడవచ్చు, మన నాయకుడిని పొగుడుకోవచ్చు. అంతేగాని ఆపోజిట్ నాయకుడిని ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ అధికారం ఉంది కదా అనుకుంటే అధికారం మారిపోయిన తర్వాత తోలు తీసేస్తారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిన పరిస్థితి. ఈవేళ బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకపోవడానికి కారణం కూడా అదే. మనం బాధ్యతగా మాట్లాడి పార్టీకి అండగా నిలబడితే ఏ నాయకుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడు తప్ప ఇలా పెద్ద పెద్ద మాటలు గందరగోళం చేసి ఊళ్ళో ఎవరిని పడితే వాళ్ళని నరికేస్తా, చంపేస్తా, పొడిచేస్తా, మానభంగం చేసేస్తా, ఏదో పీకేస్తా అని చెప్పి బోరగడ్డ అనిల్ అనేవాడు ఇష్టాంతరీతిగా చెలరేగిపోయాడు. కాబట్టి ఎవడైనా మరి అలా మాట్లాడినోడిని ఏ పార్టీ కూడా దగ్గర చేరనివ్వదు. చేరితే ఆ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మేము దగ్గర బంధువులు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆయనకి ఎంత ప్రాబ్లం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువుడు. నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, బంధువులు ఎలా చెప్పుకుంటాడు? వీడు ఎస్సీని అని చెప్పుకుంటాడు, ఆయనమ్మో రెడ్డి. ఎట్లా అవుతుంది ఈ పని? బాధ్యత లేని మాటలు అనవసరంగా ఒక నాయకుడిని మనం యాప్ చేసుకుని మాట్లాడితే అది చెల్లదు. రేపొద్దున నేనైనా ఒక జనసేన కార్యకర్తగా నేను జనసేన తరఫున ఎక్కువగా మాట్లాడుతుంటాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. నేను పవన్ కళ్యాణ్ చుట్టానంటే చెల్లదు అది. కాబట్టి ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండి, ప్రభుత్వం ఉంది కదా, అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి కళ్ళు మూసుకుపోయి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇలాంటి వ్యక్తి, ఇంత నీచమైన నికృష్టమైన మాటలు మాట్లాడే వ్యక్తి మన పార్టీలో తీసుకున్నట్లయితే పార్టీకి చెడ్డ పేరుతో పాటు ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఇప్పటికే 11 పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మళ్ళీ 5కి వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఎలాంటి కార్యక్రమాలే, దుర్మార్గులకి, దుష్టులకి, గంజాయి బ్యాచ్కి, తర్వాత డ్రగ్గిస్టులకి అండగా ఉంటున్నాడు. ఇప్పటికే ఉన్న చెడ్డ పేరు చాలు అని అనుకుని ఉంటారు, ఎవరో సలహా ఇచ్చి ఉంటారు బోరగడ్డ అనిల్ ఇంటికి రానికండి అని. అందుకని బోరగడ్డ అనిల్కి అపాయింట్మెంట్ ఇచ్చిండు. అంటే బోరగడ్డ అనిల్ అంటే చాలా మంది ఉన్నారు ఆ పార్టీ లోపల, మాట్లాడే తీరు అట్లానే ఉంటుంది. మాట్లాడినప్పుడు వాళ్ళని దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏం చేసిన పాపమే వాళ్ళందరి పరిస్థితి అదే వస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలక్షన్ దగ్గర చేసిన తర్వాత ఒక చీడ పురుగుని దూరం పెట్టుకుంటూ పోతాయి అన్ని పార్టీలు. కాబట్టి పార్టీల గురించి మాట్లాడేటప్పుడు, నాయకుల గురించి మాట్లాడేటప్పుడు చక్కగా మన నాయకుడిని మనం ప్రజెంటేషన్ చేసుకుంటూ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన మంచిని చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప వాడెదవా, వీడి నా కొడుకు, వీడి దొంగ, వీడి ఎదవా అని తిట్టుకుంటూ పోతే ఫ్యూచర్లో మన ఫీజులు ఎగిరిపోతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం చాలా మంచిది. జాగ్రత్తగా మాట్లాడాలా, మనిషి పట్ల మనిషికి అభిమానంతో మాట్లాడాలా, సమాజం పట్ల గౌరవంతో మాట్లాడాలి తప్ప ఇలా మాట్లాడి వెధవలా మారిపోయిన ఏ ఎదవని కూడా ఏ పార్టీ కూడా స్వీకరించదు. జగన్మోహన్ రెడ్డి అయితే స్పందిస్తాడని నేను అనుకుంటున్నా. స్పందించడు. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది ఎలాంటి ఎదవలంతా ఎక్కువైపోయారు మన పార్టీలో, వీళ్ళు నోరు పెట్టాలని తెలిసిపోయింది. కాబట్టి స్పందించడేమో అనుకుంటున్నా. స్పందించాడంటే జగన్మోహన్ రెడ్డి అంత